Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. చిత్తూరు జిల్లాలో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అక్రమ సంబంధమే కారణంగా కూడా తెలుస్తోంది. సత్యవేలు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సత్యవేలు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. నన్ను పట్టించుకోవడం లేదని సత్యవేలకు మెసేజ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఎప్పుడు నీతోనే ఉండాలా, నా భార్యను అంటూ కూడా ప్రియుడు రిప్లై ఇవ్వడం జరిగింది. మనస్తాపంతో ఉరివేసుకొని ఆ వివాహిత బలవన్మరణానికి పాల్పడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. సత్యకుమార్ చంపేశాడని బంధువుల పక్క నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు 8 నెలల గర్భవతిగా కూడా మనకి తెలుస్తోంది. భర్త మస్కట్లో ఉంటున్నాడని సమాచారం. వివాహేతర సంబంధం ఓ వివాహిత మరణానికి కారణమైంది. ప్రియుడు పట్టించుకోలేదనే మనస్తాపంతో మస్కట్లో పనిచేస్తున్న భర్త 6 ఏళ్ల కుమారుడు కోసం ఆలోచన లేకుండా చనిపోయింది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం డి అగ్రహారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన మహిళకు 8 ఏళ్ల కిందట తన మేనమామతో వివాహం జరిగింది. వీరికి 6 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. బాలుడికి అనారోగ్య సమస్యలున్నాయి. 3 నెలల కిందట భర్త ఉపాధి కోసం మస్కట్కు వెళ్లినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన సత్యవేలు అనే వ్యక్తితో ఉన్న పరిచయం అక్రమ సంబంధానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. అయితే గురువారం ఆ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆమె 8 నెలల గర్భిణీ కూడా అని కూడా చెప్తున్నారు. అలాగే ఈ సమయంలో ఆమె చావుకు కారణం ఏంటి అని పోలీసులు విచారించగా సంచలన విషయాలే వెలుగులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సత్యవేలు ఆమె మధ్య జరిగిన చాటింగ్ ఇప్పుడు బయటపడింది. సత్యవేలకు వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు పెట్టింది. ఈ మధ్య ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని అడిగింది. దానికి సత్యవేలు రిప్లై ఇస్తూ ఎప్పుడూ నీతోనే ఉండాలా, నా భార్యకు హెల్త్ బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటూ సమాధానం ఇచ్చాడు. అతడు ఈ మధ్య పట్టించుకోవడం మానేయడంతోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆ వివాహిత. అయితే బంధువులు మాత్రం సత్యవేలు ఆమెను చంపేశాడని, వేధించి హత్య చేశాడంటూ కూడా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై శుక్రవారం బైఠాయించి నిరసన తెలపడంతో బంధువులు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు కూడా నిరసన విరమించారు. సత్యవేలు పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెరుమాల్ డి అగ్రహారం. చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెళ్ళి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. ఉరి వేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను బయట దేశం పోయింది సార్. వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నాకు తెలీదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు ఆడ పనిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది. ఏం సంవత్సరం అంటే ఇట్లా అనేసి నేను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా జరిగిపోయింది అనేసి నాకు తెలిసింది సార్. అంతే. సో భర్త చెప్తున్నాడు సత్యవేలే బలవంతంగా కూడా చంపేశాడు, ఉరివేసి చంపాడు అని కూడా భర్త అలాగే బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వివాహిత ఇంద్రజ మరణానికైతే ఖచ్చితంగా అక్రమ సంబంధం కారణమని కూడా పోలీసులు తేల్చిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నన్ను పట్టించుకోవట్లేదు ఈ మధ్య కాలంలో అని కూడా తను సత్యవేలను అడిగినట్లుగా తెలుస్తోంది. నా భార్యకు బాలేదు కాబట్టి నేను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, ఎప్పుడూ నీతోనే ఉండాలా అంటూ కూడా వీళ్ళ మధ్యలో ఒక కాన్వర్జేషన్, వాట్సాప్ కాన్వర్జేషన్ అయితే నడిచినట్లుగా పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. అలాగే
దీనికి సత్యవేలు ఎప్పుడు నీతోనే ఉండాలా, నేను నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కూడా సమాధానం ఇవ్వగా, అయితే నీకు నాకన్నా నీ భార్య ముఖ్యమా, నేను చనిపోతున్నానంటూ కూడా సమాధానం ఇచ్చినట్లుగా మృతురాలి ఫోన్లో గుర్తించినట్లుగా కూడా సీఏ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వివాహిత మృతికి కారకుడైన సత్యవేలుపై కేసు నమోదు చేశామని కూడా పోలీసులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ వివాహిత మృతికి కారణమైన సత్యవేలుపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి.